నమస్కారం, వెల్కమ్ టు ఉషా టాక్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ప్రసాద్ అంగులూరి గారు. వీరు బోథల్ సిటీ కౌన్సిల్ ఎలక్షన్స్కి పోటీ చేస్తూ త్వరలో బోథల్ సిటీ కౌన్సిలర్ అవ్వబోతున్నారు. కంగ్రాచ్యులేషన్స్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వి ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. సో మరి ప్రసాద్ అంగులూరి గారి విజన్ ఏంటో మనం తెలుసుకుందాం. చెప్పండి ప్రసాద్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారాలు. నా పేరు ప్రసాద్ అంగులూరి అండి. నేను పుట్టి పెరిగింది విజయవాడలో. మా నాన్నగారిది చిల్లర కొట్టు, సో మా బావగారిది మెడికల్ షాపు. 27 సంవత్సరాలు ఇండియాలో ఉండి పెళ్ళైనాక 2003లో అమెరికాకు వచ్చాను. అమెరికాకు వచ్చి 2005 నుంచి ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు ఇక్కడ బోథల్ వాషింగ్టన్లో ఉంటున్నాం మేము. నా విజన్ ఏంటి? మా ఇద్దరు పిల్లలు along with my beautiful wife Anupama Anguluri. So we've been living in Bothal last 19 years. 19 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 19 సంవత్సరాల నుంచి ఇద్దరు పిల్లలు ఇక్కడే పెరిగారు. అమ్మాయి నేను. అండ్ మా కంపెనీలన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. గ్రేట్ ఫ్రెండ్స్, ఎంతోమంది స్నేహితులు ఇక్కడ పరిచయం అయ్యారు. మేము కాలిఫోర్నియా నుంచి మూవ్ అయినప్పుడు 2003లో వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ మంచి స్నేహితులు అయినప్పుడు ఇక్కడే ఉండిపోయాం. సో నేను ఈ సిటీకి కానీ ఈ కంట్రీకి కానీ నేను రుణపడి ఉన్నాను అని అనుకుంటాను. సో గత 6-7 సంవత్సరాల నుంచి నేను ఒక ఆర్గనైజేషన్ కాల్డ్ onebothal.org అనే ఆర్గనైజేషన్ కూడా సపోర్ట్ చేస్తున్నాను. ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే వన్ బోథల్, ONEBOTHELL, బోథల్ అవర్ సిటీ నేమ్. సో onebothal.org. సో ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే వీళ్ళు ల్యాండ్స్ని ప్రిజర్వ్ చేయడం, కమ్యూనిటీకి ఉంచడం మా బాధ్యత అన్నమాట బేసిక్గా. సో మేము ఒక 90 acres 90 ఎకరాలు ల్యాండ్ డెవలప్ అవ్వకుండా, అంటే ఇళ్ళు కట్టకుండా ఎవరైతే సెల్లర్ అమ్మాలనుకున్నారో వాళ్ళకి మేము గ్రాంట్స్ తీసుకొని అమెరికాలో ట్రాన్స్ఫర్ చేయగలిగాం సిటీ ఆఫ్ బోథల్కి, మా ఆర్గనైజేషన్ వన్ బోథల్. సో దానివల్ల నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడున్న కౌన్సిల్ మెంబర్ ప్రసాద్, చాలామంది ఇండియన్స్ ఉన్నారు మన బోథల్లో, మీరు కూడా రన్ చేయాలని చెప్పి. సో అది చిన్న స్టోరీ. బేసిక్గా ఎట్లా నేను ఎంటర్ అవుతున్నాను కౌన్సిల్లోకి. వెరీ నైస్.